హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. లివింగ్ రిలేషన్షిప్ సహజీవనం. సో వయసుతో పని లేదు, మనసుతో పని లేదు, క్యారెక్టర్తో పని లేదు, సో కలర్తో పని లేదు, కులంతో పని లేదు, మతంతో పని లేదు. కానీ లివింగ్ రిలేషన్షిప్లో మేమున్నాం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ లివింగ్ రిలేషన్షిప్లో చాలామంది మోసపోతున్నారు, చాలామంది మాయ చేస్తున్నారు, చాలామంది వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు, చాలామంది వాళ్ళు ఎవరైతే నమ్మి వస్తారో వాళ్ళని వెన్నుపోటు పొడుస్తున్నారు. లివింగ్ రిలేషన్షిప్. బంగారం ఉంటే బంగారం మాయమైపోతుంది, నీ వెనక డబ్బు ఉంటే డబ్బు మాయమైపోతుంది, నీ వెనక ఆస్తిపాస్తులు ఉంటే ఆస్తులు మాయమైపోతాయి, నీ దగ్గర బెల్లం ఉంటే ఈగలు ఎలాగైతే ముసురుతాయో, నీ దగ్గర ఏదైతే ఉందో అది ఉన్నంత వరకే నీతో లివింగ్ రిలేషన్షిప్. తర్వాత ఏమీ ఉండదు. నువ్వు జీరోవే. నీ ఆస్తి పోతుంది, నీ బంగారం పోతుంది, నీ ఉద్యోగం పోతుంది, నీ డబ్బు పోతుంది, నీకున్న అందం పోతుంది, మొత్తం లాగేస్తారు. అది లేడీ అయినా జెంట్ అయినా ఎవరిని మోసం చేస్తారో ఎవరికి తెలీదు. డియర్ ఫ్రెండ్స్, ఈ లివింగ్ రిలేషన్షిప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవసరం లేదు, వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ ద్వారా వచ్చే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అవసరం లేదు, తల్లిదండ్రులు అవసరం లేదు, సమాజమే అవసరం లేదు. వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. వాళ్ళ కోరికలే వాళ్ళకు ముఖ్యం. నా కోరిక తీరిందా, సో నేను హ్యాపీగా ఉన్నానా, సో నేను సంతృప్తి చెందానా, సో నేను ఎంజాయ్ చేస్తున్నానా, ఇవే ఆలోచనతో ఉంటారు. బట్ వాళ్ళ కోరిక తీరదు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, వాళ్ళు సంతోషంగా ఉండలేరు, వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. వాళ్ళు లాస్ట్కి జీరోకి వెళ్ళిపోతారు. లివింగ్ రిలేషన్షిప్లో సంతోషం ఉండదు, ఎంజాయ్ చేయలేరు, కోరికలు తీరవు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఏం కోల్పోతున్నావు అంటే, అవును నాకు పెళ్ళి అవసరం లేదు, నా ఇష్టం, వయసుతో సంబంధం లేదు, నాకు ఎవరో నచ్చారు, నా వ్యక్తితోనే ఉంటా, ఎవరో ఒక అమ్మాయి నచ్చింది, ఆ వ్యక్తి అమ్మాయితోనే ఉంటా, ఎవరో ఒక అబ్బాయి నచ్చాడు, ఆ అబ్బాయితోనే ఉంటా, నా ఇష్టం వచ్చేట్టుగా నేను లివింగ్ రిలేషన్షిప్లో ఉంటాము. ఒక రూమ్ తీసుకుంటాము, హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, హ్యాపీగా టైం పాస్ చేస్తాం, హ్యాపీగా కలిసిమెలిసి తిరుగుతాం, కలిసిమెలిసి తింటాం, కలిసిమెలిసి ఒకే కంచం, ఒకే మంచం, ఒకే రూమ్లో పడుకుంటాం. ఏమైపోతుంది లివింగ్ రిలేషన్షిప్? సహజీవనం అనే పేరుతో మోసాలు జరగటం లేదా? అమ్మాయి అబ్బాయిని మోసం చేయటం లేదా? అబ్బాయి అమ్మాయిని మోసం చేయటం లేదా? ఎక్కడుంది నీకు ఎంజాయ్మెంట్? ఎక్కడుంది నీకు సంతోషం? ఎక్కడుంది నీకు హ్యాపీనెస్? ఎక్కడ? ఈ లివింగ్ రిలేషన్షిప్ ఒకప్పుడు ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఒకప్పుడు ఆ అబ్బాయి ఇంకో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండొచ్చు. సో ఈ లివింగ్ రిలేషన్షిప్ వల్ల అర్థమవుతుందా? లివింగ్ రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి గమనించుకోండి. యువత మీ ఇంతకాలం కష్టపడిన సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది, ఇంతకాలం నీ గుడ్ విల్ పోతుంది, ఇంతకాలం నువ్వు ఏ కెరీర్ కోసం ఉండావో ఆ కెరీర్ నాశనం అవుతుంది, ఇంతకాలం దేనికోసం నువ్వు వేచి చూస్తున్నావో నీ అంబిషన్, నీ కెరీర్, నీ లైఫ్ అంతా స్మాల్ స్పాయిల్ అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, గర్ల్ అయినా, బాయ్ అయినా, ఖచ్చితంగా మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. లివింగ్ రిలేషన్షిప్ వల్ల మేము ఒక అండర్స్టాండ్లో ఉన్నాం, మాకు మేమిద్దరం ఓకే, ఒకరికంటే ఒకరు మేము బ్రతకలేం, విడిచి ఉండలేం, మాకు అవసరం లేదు సమాజంతో.
మాకు అవసరం లేదు ఈ మనుషులతో అని లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ మోసం చేస్తున్నారు, నేను నమ్మించి నీ గొంతు కోస్తున్నారు. నేను ఎవరివైనా ఇంకా మేలుకో, మేలుకో, ఆలోచించు. నీ తల్లిదండ్రులు ముఖ్యం, నీ తల్లిదండ్రులు చూసిన సంబంధం ముఖ్యం, నీ గౌరవం ముఖ్యం, నీ పరువు ముఖ్యం, నీ యొక్క యాంబిషన్ ముఖ్యం, నీ కెరీర్ ముఖ్యం. ఓకే, కులం అవసరం లేదు, ఓకే, నో ప్రాబ్లం. మతం అవసరం లేదు, నో ప్రాబ్లం. బట్ అక్కడ చీటింగ్ జరుగుతుంది కదా, అక్కడ నువ్వు మోసపోతున్నావు కదా, అక్కడ నువ్వు ఏం సాధిస్తున్నావు లివింగ్ రిలేషన్షిప్ అని, నీ కోరికలు తీర్చుకోవటానికి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నావు అంతే, ఏమీ ఉండదు. ఈ భూప్రపంచంలో ఎంజాయ్మెంట్ చేసే ఒక్క స్త్రీ అయినా పురుషుడని ఎవ్వరూ లేరు. ఎంజాయ్మెంట్ అనేది నీ మనసులో ఉంటుంది, నువ్వు చూసే చూపులో ఉంటుంది, నీ మనసులో దాగి ఉంటుంది. శరీరంలో ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడూ కూడా దొరకదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 5 మినిట్స్ ఆ సుఖం కోసం, 5 మినిట్స్ ఆ యొక్క ఫీలింగ్ కోసం, 5 మినిట్స్ ఆ కలయిక కోసం, 5 మినిట్స్ ఆ టైం స్పేస్ కోసం నీ కెరీర్ని నాశనం చేసుకుంటున్నావు. నువ్వు ఎవరివైనా నీ కెరీర్ని నాశనం చేసుకుంటూ గుర్తుపెట్టుకో. ఇది కాదు నిజమైన లైఫ్ అంటే, నిజమైన హ్యాపీనెస్ లైఫ్ అంటే, నిజమైన ఎంజాయ్మెంట్ అంటే. తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని ఒక భార్య భర్త జీవితాంతం ప్రాణం పోయేంత వరకు ఒకరికొకరు, నీకోసం నేను, నా కోసం నువ్వు, నీకోసం నా ప్రాణం ఇస్తా, నా కోసం నీ ప్రాణం ఇస్తావు, ఇలాగా నీ కుటుంబం కోసం, నీ ద్వారా సంతానోత్పత్తి, నీ ద్వారా నెక్స్ట్ జనరేషన్, నీ పిల్లల కోసం. నీ పిల్లల్లోనే ఉంది లైఫ్, నీ పిల్లల్లోనే ఉంది నీ సంతోషం, నీ పిల్లల్లోనే ఉంది, నీ చైల్డ్స్లోనే ఉంది, నీ జనరేషన్లో, నీ నెక్స్ట్ జనరేషన్లోనే ఉంది నీ సంతోషం. అక్కడ వెతుక్కో. ఈ లివింగ్ రిలేషన్షిప్లో జస్ట్ యూజ్ అండ్ త్రో. ఒక షర్టు వాడినట్టు వాడేసి తర్వాత నలిగిపోతే వదిలేస్తారు, మాసిపోతే వదిలేస్తారు. నీ అందం చూసి ఆ అందం ఉన్నంత వరకే, నీ డబ్బు చూసి ఆ డబ్బు ఉన్నంత వరకే, నీ పవర్ చూసి ఆ పవర్ ఉన్నంత వరకు. తర్వాత నువ్వు జీరో. గుర్తుపెట్టుకో. లేనిపోని రోగాలతో, లేనిపోని సమస్యలతో, లేనిపోని మానసికంగా, శారీరకంగా అన్ని రోగాలు తెచ్చుకొని లాస్ట్కి కుక్క కన్నా హీనంగా చస్తాం. అంతే డియర్ ఫ్రెండ్స్. ఇది నిజమా అబద్ధమా అని గూగుల్లో చెక్ చేసుకో, ఆన్లైన్లో చెక్ చేసుకో, యూట్యూబ్లో చెక్ చేసుకో, ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకో, న్యూస్లో ఎక్కడ చూసినా మోసం కదా. ఒక్కసారి చెక్ చేసుకో. నేను ఎంతవరకు ఈ రిలేషన్షిప్లో ఉన్నాను, ఎంతవరకు నేను చేసేది కరెక్టా కాదా, నేను వెళ్ళే మార్గం కరెక్టా కాదా, నువ్వు చెక్ చేసుకో. నీ మనస్సాక్షిని అడుగు, నీ అంతరాత్మను అడుగు, నీ యొక్క మనస్సును అడుగు. అది చెప్తుంది నువ్వెంతవరకు కరెక్టో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఏది వేయాలో, ఏది అడుగు వేయాలో, ఏది అడుగు ముందుకు వేయాలో, ఏ రూట్లో వెళ్ళాలో, ఏ రూట్లో వెళ్ళకూడదో, ఏది కరెక్ట్ కాదు నీ మనస్సాక్షిని అడుగు, చెబుతుంది. ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. నీ మనస్సాక్షి నీకు గురువు, నీ మనస్సాక్షి నీకు తోడు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. లివింగ్ రిలేషన్షిప్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. దయచేసి మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.